చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపం మాత్రం చేయలేదండి. ఆడండి నాకు రోల్ మోడలు. ఒకనాడు యోసేపు గారు ఆయన ఎలాగైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపం చేయడానికి మాత్రం ఆయన సిద్ధపడలేదు. ఆయన్ని పెట్టుకొని ఈరోజు నేను బతుకుతున్నానని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి? అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎక్కడున్నారు చెప్పండి? బైబిల్లో ఉన్న భక్తులను భక్తురాళ్లను యవ్వనులుగా ఉన్న వాళ్ళు రోల్ మోడల్గా పెట్టుకొని ఎవరు బతుకుతున్నారు? ఒక విశ్వాసంలో యోబు గారిని నేను రోల్ మోడల్గా పెట్టుకొని బతుకుతున్నాను అని ఉంటే ఎవరైనా చేస్తారు? అలాంటి వాళ్ళు ఏళ్ళ మీద కాదు కదా, ఒకరి ఇద్దరు కూడా కనబడరు. లోకంలో ఉన్న వాళ్ళేమో ఆడు నాకు, ఈడు నాకు, ఇది నాకని పెట్టుకుంటున్నాం. నువ్వు ఆత్మీయ జీవితం దగ్గరకు వచ్చేసరికి ఎవరిని పెట్టుకొని బతుకుతున్నావు? ఎవరిని పెట్టుకొని బతుకుతున్నావు? మరి నీ బ్రతుకు ఎలా దేవుడి దగ్గరికి చేరుతుంది చెప్పండి? ఎలా పోతుంది? నువ్వు ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకొని బతక్కపోతే నీ బతుకు ఎలా చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి చేరుకుంటుంది? ఎలా పోతుంది చెప్పండి ప్రేమైన దేవుడు వల్ల?